తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అరణ్యవాసం ముగిసిందని, గత వైభవం తిరిగి ప్రారంభమైందని మాజీ రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. ఉమ్మడి ఏపీ నెహ్రూ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని అన్నారు. రాష్ట్ర విభజన కారణంగా 10 సంవత్సరాలు అధికారం కోల్పోయి అరణ్యవాసం చేయాల్సి వచ్చిందన్నారు. తెలంగాణలో 10 ఏళ్ల అరణ్యవాసం ముగించుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అదేవిధంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో కూడా అరణ్యవాసం ముగించుకుని అధికారంలోకి వస్తుందని తులసిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిన్న కర్ణాటక, నేడు తెలంగాణ, రేపు ఆంధ్రప్రదేశ్ అన్న నినాదంతో కాంగ్రెస్ ముందుకు పోతోందన్నారు. ఏపీలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందని, తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు చేసినట్లు ఆంధ్రప్రదేశ్లో 6 సూత్రాలు అమలు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్ల అరణ్యవాసం ముగిసి మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ప్రగాఢ విశ్వాసం మాకుంది. మొదటి నుండి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు అటు నెహ్రూ కుటుంబానికి, ఇటు కాంగ్రెస్ పార్టీకి కంచుకొట్ట లాంటివి. 1977, 1980లో 42 ఎంపీ సీట్లకు గాను 41 ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గెలవడం జరిగింది. 2004, 2009లో కూడా కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన కారణం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఎంపీ సీట్లు కాంగ్రెస్ రావడమే. కాబట్టి రాష్ట్ర విభజన అనే ఒక కారణం చేత 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 10 సంవత్సరాల అధికారంలోకి దూరం కావడం జరిగింది. ఆ యొక్క ఫేజ్ ముగిసిపోయింది. కాబట్టి తెలంగాణలో అధికారంలోకి వచ్చినట్టుగానే ఇక్కడ కూడా ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, ఈ నినాదంతో మేము ముందుకు పోతున్నాం. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ, ఈ స్లోగన్తో మేము ముందుకు పోతున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 6 సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఆ 6 సూత్రాల్లో మొదటిది రైతులకు సంబంధించి 3 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ చేయడం జరుగుతుంది. రెండవది మహిళలకు సంబంధించి 500 రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరుగుతుంది. మూడవది పేదలకు సంబంధించి ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు 6,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. నాలుగవది రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను అమలు చేయడం జరుగుతుంది. ఐదవది రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అమలు చేయడం జరుగుతుంది. ఆరవది కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంటు, దుగరాజపట్నం ఓడరేవు, పోలవరం పూర్తి చేయడం, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, ఈ విధంగా విభజన చట్టంలో పేర్కొనబడి అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్ల అరణ్యవాసం ముగిసి మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ప్రగాఢ విశ్వాసం